శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏది అంటే అండి, కాశీ క్షేత్రంలో జ్యేష్ఠేశ్వర్ మహాదేవ్. ఈ యొక్క లింగం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి వీడియోలో. జ్యేష్ఠేశ్వర మహాదేవ ఆలయం కాశీలో అత్యంత ప్రాచీనమైనటువంటి శివలింగాలలో ఒకటిగా స్కాంద పురాణం మరియు కాశీఖండంలో వర్ణించబడింది. ఈ లింగాన్ని స్వయంగా పరమేశ్వరుడు లోక క్షేమార్థం ప్రతిష్ఠించాడు అని చెప్పి దేవతలు ఋషులు నిత్యం సేవించే క్షేత్రమని కూడా చెప్పబడింది. జ్యేష్ఠ అంటే శ్రేష్టమైనది మరియు అగ్రగణ్యమైనది అనేటువంటి అర్థం. అందువల్లే ఈ లింగం కాశీ శివలింగాల్లోనే విశిష్ట స్థానాన్ని పొందినదిగా భావించబడుతోంది. అంతేకాకుండా కాశీ ఖండం కూడా అద్భుతంగా చెప్పబడింది. జ్యేష్ఠేశ్వరం మహాలింగం ఏ పశ్యంతి సమాహితాః నతేషాం పునరావృత్తి శివ సాయుజ్యమాప్నుయుః. ఏకాగ్ర చిత్తంతో జ్యేష్ఠేశ్వర మహాలింగాన్ని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు, వారు శివ సాయుధ్యాన్ని పొందుతారు. దర్శనాత్ జ్యేష్ఠలింగస్య సర్వ పాపైః ప్రముచ్యతే పూజనాత్ సర్వకామానాం సిద్ధిర్భవతి నాణ్యథా. జ్యేష్ఠేశ్వర లింగం దర్శనంతో మహాపాపాలు కూడా నశిస్తాయి. పూజ చేస్తే కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాశీఖండం ప్రకారం కాశీలో అనేకమైనటువంటి శివలింగాలలో జ్యేష్ఠేశ్వరుడు ప్రధాన స్థానాన్ని పొందినట్టుగా చెప్పబడుతోంది. ఇక్కడ దేవతలు, సిద్ధులు, గంధర్వులు కూడా ఈ లింగాన్ని ఆరాధిస్తూ శివానుగ్రహాన్ని పొందేరు అని చెప్పి చెప్పబడుతోంది. ఈ లింగానికి జ్యేష్ఠమాసంలో అంటే ఇప్పుడు జరుగుతున్నది మనకి నిజ జ్యేష్ఠం కాబట్టి జ్యేష్ఠమాసంలో ప్రత్యేకంగా ఈ లింగాన్ని పూజించినట్లయితే అనేక జన్మల నుండి పాపాలన్నీ కూడా చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పి చెప్పబడుతోంది. దర్శనం చేసినంత మాత్రాన్నే బ్రహ్మహత్యాది మహాపాపాలు నశిస్తాయి. దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. కుటుంబంలో శాంతి, సౌఖ్యం ఏర్పాటవుతుంది. పితృదోషాలు తొలగుతాయి. భోగాలు, మోక్షాలు రెండూ లభిస్తాయి. అంతిమ కాలంలో శివస్మరణ కలిగి శివలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది. జ్యేష్ఠమాసం అత్యంత పూజ విశిష్టమైనటువంటి కాలం. అలాగే సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన చేయడం శుభప్రదం. ప్రదోష కాలంలో చాలా విశిష్టమైనటువంటి దర్శనం చేసుకోవడం వల్ల పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు కనుకను జ్యేష్ఠేశ్వరుని పూజించిన వారికి అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది. ఇది కందుకేశ్వర మహాదేవ్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటుంది, గమనించండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.